గుడ్ మార్నింగ్. ఈ ఉదయకాలము ఒక ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏమిటి ఆ విషయం అనగా, కీర్తనలు 55:22లో ఒక మాట తెలియజేస్తున్నాడు కీర్తనకారుడు. ఏమనంటే, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. మనము ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా కొన్ని భారాలు మోస్తూ ఉంటారు. అవి ఆర్థికపరమైన భారము కావచ్చు, అనారోగ్యపరమైనటువంటి భారము కావచ్చు, ఉద్యోగం అన్నటువంటి భారము. ప్రతిరోజు మానవుడు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక భారాన్ని మోస్తూ ఉంటాడు. అయితే ప్రభు అంటున్నాడు, నీ భారము యెహోవా మీద మోపము. అంటే నీ భారము, నీ బరువు దేవుని మీద మోపము అని చెప్పేసి అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు ఆ మాట అంటే, ఆయన నిన్ను విడిపించగలడు. ఆయన నిన్ను ఆ బాధలో నుంచి ఆయన నిన్ను ఆదుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున మానవాళి యొక్క పాప భారానంతా మోసినటువంటి దేవుడు, ఆ పాపం నుంచి విడిపించినటువంటి దేవుడు, రక్షణ కలుగజేసినటువంటి దేవుడు ఈ రోజున మరి నువ్వు మోస్తున్నటువంటి అది ఏ భారమైన ఆ భారం నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఈ రోజున మరి పాప భారం అన్నటువంటిది అది ఆత్మీయమైనటువంటి విషయముగా మనం గమనించవచ్చు. అయితే అది శరీర సంబంధమైనటువంటి భారాలు కూడా మన జీవితాలలో ఉంటాయి. అయితే ప్రతి భారమును కూడా మరి దేవుని పైన వేస్తూ మన అనుదిన జీవితంలో ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. అయితే భారము మనము మోసినన్ని రోజులు ఆ భారము ద్వారా మనం ఏ భారం అయితే మోస్తామో దాని ద్వారా మనకు నెమ్మది ఉండదు, దాని ద్వారా మనకు శాంతి సమాధానం ఏమీ ఉండదు. కాబట్టి మనము మన భారాలు మోసినన్ని రోజులు మనకు విడుదల అన్నటువంటిది ఉండదు. ఎప్పుడైతే మన భారాలు దేవునిపై వేస్తామో, ఎప్పుడైతే మన భారాలు, ఎప్పుడైతే మన బరువులు, ఎప్పుడైతే మన యొక్క చింతలు దేవునిపై వేస్తామో ఆయన విడిపిస్తాడు, ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రతిరోజు మరి మన భారాలు మనం మోస్తూ కృంగిపోయే కంటే కూడా మన భారాన్ని మోస్తాను అని చెప్పేసి చెప్తున్నటువంటి దేవుని పైన మనం భారం వేసి మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తే దేవుడిచ్చే గొప్ప విడుదలను, నెమ్మదిని మనము పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ మాట ఈ ఉదయకాలం ముందు ఒకసారి ఆలోచన చేద్దాము, ఒకసారి మనము తీర్మానం తీసుకుందాము. ప్రభువు నీ భారం వేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ భారం ఆయనపై పెట్టడానికి ఇష్టపడుతున్నావా? ఈరోజు ఉదయకాలం ముందు ఒకసారి ఆలోచించి నీ భారము దేవునిపై వేసే బిడ్డగా ఉన్నట్లయితే ఆయన నీకు విడిపిస్తాడు, నిన్ను నడిపిస్తాడు, నీకు నెమ్మదిని కలగజేస్తాడు. ఈ మాటను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.